Hi, I'm Dr. Vinoba, consultant gynecologist at Billy Hospital, పొగతోట నెల్లూరు. దగ్గినప్పుడు గానీ తుమ్మినప్పుడు గానీ యూరిన్ లీక్ అవుతూ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారా? యూజువల్ గా నార్మల్ డెలివరీస్ అయిన ఆడవాళ్ళు లేకపోతే ఎక్కువ డెలివరీస్ అయిన అంటే 2 నుంచి 3 నార్మల్ డెలివరీస్ అయిన ఆడవాళ్ళు మెనోపాజ్ అటైన్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళలో కామన్ గా చెప్పే ప్రాబ్లం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ లీక్ అవుతుంది, లేదా గట్టిగా నవ్వినప్పుడు కూడా యూరిన్ లీక్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తుంటారు పేషెంట్స్. సో దీనికి మీరు కామన్ గా ఇంట్లో కూడా చేసుకోగలిగే ఎక్సర్సైజెస్ ఉంటాయండి. వాటిని కేగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇవి ఎలా చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట చేసుకుంటున్నారు లేదా కూర్చొని టీవీ చూసుకుంటున్నారు. ఇటువంటప్పుడు మోషన్ కి వెళ్లే ద్వారం అంతా ఒక దగ్గర ముడుచుకున్నట్టు చేయడం, అంటే మోషన్ కి వెళ్తూ ఆపేస్తున్నప్పుడు ద్వారం అంతా ఒక దగ్గర ముడుచుకున్నట్టు చేసి మీరు నెంబర్స్ కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 5 మీ వల్ల ఎంత టైం వీలైతే అంత టైం నెంబర్స్ కౌంట్ చేసుకొని మళ్ళీ రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. అట్లా సేమ్ టైం మీరు అటెస్టెడ్ చేసుకున్నప్పుడు 5 to 6 టైమ్స్ చేసుకోవడం. మీకు వీలైనప్పుడల్లా ఇంట్లో ఖాళీగా కూర్చోన్నప్పుడు కూడా ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే డెలివరీస్ వల్ల కానీ లేకుంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ వల్ల ఆ మజిల్స్ వీక్ అయిన మజిల్స్ మళ్ళీ స్ట్రెంగ్తెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కంప్లైంట్ అనేది కొంతవరకు తగ్గుతుంది.